బజార్ డైరీ ఫామ్లో ఉన్నాం మనం. ఈరోజు అయితే మార్నింగ్ లోడ్ వచ్చిందని చెప్పారు. ఎన్ని గేదెలు వచ్చినాయి, మరి బఫెలో స్టాక్ ఎంత ఉంది వీళ్ళ దగ్గర అని తెలుసుకుందాం మనం. అస్సలాము అలైకుం సార్. వాలేకుం సలాం. సార్ ఈరోజు ఏం లోడ్ వచ్చింది సార్? ఈరోజు ముర్రా జాతి వచ్చింది తమ్ముడు. అమ్మడానికి అయితే 80 బఫెలోస్ అయితే ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్. ఈ వారంలో మొత్తం వచ్చేసింది. ఈరోజు కూడా ఒక లోడ్ వచ్చే ఉన్నది. ముర్రా జాతికి సంబంధించిన ఎక్కువ మన దగ్గర బర్రెలు ఉన్నది. బనీ ఉన్నది 4 బర్రెలు, కానీ దానికి దొడ్డలు చచ్చిపోయింది. ఎవరైనా కావాలంటే అది కూడా తీసుకుపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్గా ఎండాకాలం ఎక్కువ గేదెలు ఏవి చేస్తారు సార్ మీరు? నేను ముర్రానే ఎక్కువ, 80-90% నా దగ్గర ముర్రా వస్తాయి. ఒక 10%లో జాఫరాబాదీ ఇంకా బనీ. జాఫరాబాదీ రేట్ ఎక్కువ అయిపోయినాయి, కొనాలంటే కష్టం. ఇప్పుడు చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు బన్నీ జాఫరాబాదీ కూడా కావాలని. దానికి రేట్ ఎక్కువ అయిపోయింది, మొత్తం టైం పడతాయి మనకు. ఇప్పుడు ఎండాకాలం మొత్తం ముర్రానే ప్రిఫర్ చేస్తారు. ఎందుకు సార్ ముర్రా ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు సార్ మొత్తం మీరు? టాప్ బ్రీడ్, ఇండియా నంబర్ 1 బ్రీడ్ అంటే ముర్రా బ్రీడే కాదు తమ్ముడు. దాని తర్వాత ఈ బ్రీడ్స్ వస్తాయి. హెవీ మిల్కర్స్ అంటే మనం జాఫరాబాదీకి వెళ్తాం ఎప్పుడైనా, కానీ అంత హెవీ మిల్కర్స్ కూడా తీసుకురావాలి అంటే ఎవరి దగ్గర బిహారీ మంచిలు పని చేసే వాళ్ళే ఉంటేనే అది పని చేస్తాయి. సొంతంగా ఒక్క రేతు టైంకు 10 లీటర్స్ 12 లీటర్స్ పిండాలి అంటే కుదరదు. ఒక రేతు పిండాలి అంటే 6-7 లీటర్స్ టైంకు ఇస్తున్నాయంటే ఈజీగా పిండవచ్చు. టైంకు 10 లీటర్స్ ఇస్తుంది అంటే ఎక్కడ పిండడానికి వస్తాయి ఆయనకు? ఓకే, ఇప్పుడు ముర్రా లోడ్ వచ్చిన తర్వాత ఇన్స్టెంట్గా ఈ పాలు ఉంటాయా సార్, లేకపోతే జాఫరాబాదీ లాగా టైం? లేదు, జాఫరాబాదీ బనీ అంటే ఒక 2 వారం కావాలి పాల మీద రావాలి అంటే. ముర్రాకి అయితే అట్లా ఉండదు. ముర్రా ఇమీడియట్గా పాల మీదనే ఉంటాయి. ఓకే, ఎందుకు సార్ దీనికి చాలా డిఫరెన్స్ ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్, ట్రావెలింగ్, ఇంకా ఆపే ప్లేస్ మంచిగా ఉంటాయి ముర్రాకు. ఇంకా ట్రక్ కూడా మంచిగా ఉంటాయి. ట్రక్ బండిలు కూడా అది అంటే ఈచర్స్ ఉంటాయి. అది మీరు బనీ చూసుకుంటే ఈచర్లు వస్తాయి, అందుకోసం జర సరిగా రాదు. ఇప్పుడు చూడు, అది ముర్రా వచ్చింది, టోటల్ 10 టైర్స్. ఓకే, 24 ఫీట్స్ అది బండి. సో దానికి రావడానికి మంచిగా లోపల కూడా మంచిగా ఉంటాయి. ఇంకా ఫీడింగ్ కూడా అక్కడ నుంచే వేసి తీసుకొస్తాం. గుజరాత్ నుంచి ట్రావెలింగ్ నుంచి తీసుకురావాలి అంటే సరిగా లేదు. మహారాష్ట్ర వచ్చిన తర్వాత రోడ్స్ కూడా సరిగా లేదు. ఇక్కడ అంటే ఇది హైవేస్ మంచిగా ఉన్నది, అందుకోసం బర్రెలు సరిగా వస్తాయి. అందుకోసం సరిగా పాల మీద కూడా ఉంటాయి. ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇప్పుడు? 7 డేస్ మనకు. గుజరాత్ సండే లోడ్ చేస్తే సండే వస్తాయి. గుజరాత్ అంటే 4 డేస్లో వస్తాయి. నేను గుజరాత్ నుంచి తెప్పిస్తే కూడా 5-6 డేస్లో తెప్పిస్తా, రెస్ట్ ఎక్కువ ఇస్తా. సార్ ఒకవేళ ముర్రా గేదెలు ఇన్స్టెంట్గా పాలు ఉండాలంటే అక్కడ నుంచి ఫీడ్ ఖచ్చితంగా మీరు బండిలో పెట్టి తెస్తారా, లేకపోతే? అవును, మనకు ఫీడ్కి మెడిసిన్ పెట్టి అంటే 25,000 అక్కడ నుంచి మొత్తం ఫీడ్ వేసి మెడిసిన్ వేసి పంపిస్తాం కాదు అక్కడ నుంచి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా సార్, రేట్లు పెరుగుతాయని చెప్పి చాలా మంది ట్రేడర్స్ చెప్తున్నారు, వీడియోస్ చూస్తున్నాం మేము. ఇప్పుడైతే పెరిగే లేదు, అదే ఉన్నది, ఆ క్వాలిటీకి ఆ రేటే ఉన్నది. ఇప్పుడు సమ్మర్లో విషయం సమ్మర్లో అసలు మాట్లాడతాం కాదు, ఇప్పుడు మాట్లాడడానికి ఏం అవసరం ఉన్నది? ఇప్పుడైతే మన దగ్గర అదే. అవును, ఎందుకు భయపడాలి? రైతులకు చెప్పాలి అప్పుడప్పుడు ఎక్కువ అయితే ఇప్పుడు తీసుకో అంటే ఇప్పుడు అమ్మడానికి ఆ భయం ఎందుకు చూపించాలి? అంటే తమ్ముడు ఎక్కువ అంటే ఏమైతాయి? ఎక్కువ అంటే ఏం పెరిగితాయి? 5,000 10,000 కాదు, అది ఎక్కువ ఏం కాదు. అప్పుడు చూసుకుంటే 5,000 10,000 ఎక్కువ ఏమవుతాయి? అప్పుడు పాలు తక్కువ ఉంటాయి మార్కెట్లో, పాలు అమ్మడానికి మంచి ప్లేస్ ఉంటాయి. 5-10,000 ఎక్కువ బర్రెకి కూడా వేస్తే కూడా మనకు ఏం టెన్షన్ ఉండదు, పాలు అమ్మిపోతాయి. అదే మళ్ళీ జూన్ జూలైకు బర్రె పాలు బర్రె రేట్ తగ్గిపోతే పాలు మార్కెట్లో చాలా ఉంటాయి. అప్పుడు పాలు అమ్మాలంటే కష్టం కాదు. సో అడ్వాంటేజ్ ఉన్నది, ప్రతిదానికి ఒక అడ్వాంటేజ్ ఉంటాయి. చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తున్నారు అంటే ఎండాకాలం భయం చూపించేసి ఇప్పుడే అమ్మేస్తున్నారు గేదెలు. ఎంత అమ్ముతారు? సమ్మర్లో అవసరం లేదు, సో సమ్మర్లో కూడా అవసరం పడతాయి అందరిది. వర్షాకాలంలో ఎవరు తీసుకున్నారు? సమ్మర్లో డెఫినెట్గా బర్రెలు వేయాలి కాదు. సో ప్రతి సంవత్సరం చూస్తే బర్రెలు ఎప్పుడైనా అవసరమే ఉన్నది ఒక డైరీ ఫామ్ నడిపించాలి అంటే. జూన్ జూలైలో వేసే మనిషికి ఇప్పుడు సమ్మర్ కాలం వస్తే డెఫినెట్గా వేయాలి ఉంటాయి. పాలు తగ్గిపోతే మళ్ళీ వేయాలి కాదు బర్రెలు. 5-10,000కి భయం పడకూడదు తమ్ముడు, నిజం చెప్పాలి అంటే. వాల్యూమ్ 365 డేస్ మదర్ డైరీ ఫామ్లో అంటే అంతనే అమ్మిపోతాయి. ఈరోజు కూడా బర్రెలు వచ్చినాయి, ఈరోజు కూడా ఇచ్చేసినాం మొత్తం. సోల్డ్ అవుట్ అయినాయి సార్? సోల్డ్ అవుట్ అయిపోయింది, అర్థమైంది సార్. వీక్లీ మనకి 70-80 బఫెలోస్ వీక్లీ వస్తాయి. వీక్లీ సండే స్పెషల్గా 2 loads 3 loads తెప్పిస్తాను నేను, ఎందుకంటే సండే అందరికీ హాలిడేస్ ఉంటాయండి.
మధ్యలో మళ్ళీ ఒకటే వస్తే ఉంటాయి. ఎందుకంటే అమ్మిపోయినా అంటే వేరే కావాలే కాదు నాకు కూడా. కస్టమర్ ఉట్టిగా పోదు కాదు నా దగ్గర. వస్తే బర్రెలు 100% 365 డేస్ నా దగ్గర బర్రెలు ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉన్నది, ఈ వారం మధ్యలో ఏం తెప్పిస్తే లేదు. మళ్ళీ సండే చూస్తే 4 లోడ్ వస్తున్నాయి. ఈరోజు బయలుదేరుతుంది ఎక్కడ నుంచి. వచ్చే వారం 4 లోడ్. 4 లోడ్స్. మధ్యలో కూడా ఎవరైనా వస్తే బర్రెలు ఉన్నది తీసుకుపోవచ్చు. నా దగ్గర బర్రెలు లేదని లేదు. 365 అడగడానికి అవసరం కూడా లేదు. ఎప్పుడైనా మన దగ్గర స్టాక్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్నా నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంతేని ముత్తారం, పెద్దపల్లి జిల్లా. ఓకే, మజార్ డైరీ ఫామ్కి ఇది ఎన్నోసారి రావడం? ఇది 4సారి. 4సారి. అంటే ఇంతకుముందు ఎన్ని గేదెలు తీసుకెళ్ళారు? 2 తీసుకెళ్ళినాం. 2 గేదెలు. ఇప్పుడు ఎన్ని గేదెలు తీసుకెళ్ళి? 5 తీసుకెళ్తాను. ఇంతకుముందు తీసుకెళ్ళిన గేదెల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎలా ఇచ్చిన పాలు? మంచిగానే ఉంది. అప్పుడు ఎన్ని లీటర్ కెపాసిటీ గేదెలు తీసుకెళ్ళారు? 5. ఇప్పుడు కూడా 5. ఓకే, 5 గేదెలు కొన్నారు. 5 గేదెలు ఎంతలో పడ్డాయి అన్న? 1,50,000 ఇంచుమించు. ఆల్మోస్ట్ 1,50,000. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఎంత దూరం అవుతుందన్న? 200 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు. ఓకే, మీరు 4సారి మజార్ డైరీ ఫామ్కి వచ్చారు కదా, మజార్ డైరీ ఫామ్ మీకు ఇచ్చే గ్యారంటీ ఏంటిది? మీకు ఎలా అనిపించింది? పాలు ప్లస్ ముర్రా బ్రీడ్. ఓకే, 20 రోజులు గేదెలు దొరుకుతాయి. క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ ముర్రా బ్రీడ్ మంచిగా ఉంటుందా? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈ గేదె కూడా చూడొచ్చు. ఇప్పుడు మార్నింగ్ వచ్చిన లోడ్లో ఉన్న గేదె ఇది ఫస్ట్ లాక్టేషన్లో ఉంది. అడ్డర్ కూడా చూసుకోవచ్చు. సైజులో కూడా చాలా బాగుంటుంది గేదె ఇది.